ప్రాణం పోయినా సరే మకర రాశి వారు మార్చి 19 ఉగాది లోపుగా ఒక వస్తువును మాత్రం ఎవరికీ ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడవలసిన వీడియో. అసలు ప్రాణం పోయినా సరే మకర రాశి వారు మార్చి 19 ఉగాది లోపుగా ఏ ఒక్క వస్తువు ఎవరికీ ఇవ్వకూడదు. ఎందుకు నాశనం అవుతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. ప్రత్యేకంగా మకర రాశి వారికి ఇది ఒక గోప్యమైన హెచ్చరిక అనే చెప్పుకోవాలి. అయితే ప్రాణం పోయినా సరే మార్చి 19 ఉగాది వచ్చేలోపు ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవరికీ ఇవ్వకండి. ఈ వస్తువును చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ జ్యోతిష శాస్త్రం చెబుతున్నది మాత్రం చాలా స్పష్టంగా అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ చిన్న తప్పు చేస్తే మీ జీవితంలో ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, అనుకోని ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే అందుకనే మకర రాశి వారు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అయితే ఉగాది రోజు ఎందుకు అంత శక్తివంతం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఉగాది అనేది సాధారణమైన రోజు అయితే కాదు. హిందూ సాంప్రదాయాల్లో ఇది కొత్త సంవత్సరానికి ప్రారంభం అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు నుంచి మన జీవితంలో కొత్త మార్పులు అయితే మొదలవుతాయి అనే చెప్పుకోవాలి. మన పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభిస్తున్నాడు అని చెబుతున్నాడు. అందుకనే ఈ రోజున చేసే పనులు మన జీవితంపై చాలా ప్రభావాన్ని అయితే చూపుతాయి. మకర రాశి వారికి అయితే ఈ ఉగాది మరింత ముఖ్యమైనది అని చెప్పుకోవాలి. మకర రాశి వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంటుంది? అయితే గత కొన్ని సంవత్సరాలుగా మకర రాశి వారికి చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. మీరు కూడా ఇలా అనిపిస్తుందా? ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదు, ఇంటిలో శాంతి లేదు, ఎవరైనా ద్రోహం చేస్తున్నట్లుగా అనిపిస్తుందా? అంత ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు అని అయితే గుర్తుంచుకోండి. గ్రహస్థితి వల్ల మకర రాశి వారు చాలా పరీక్షలను అయితే ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవాలి. కానీ ఉగాది తర్వాత పరిస్థితులు క్రమక్రమంగా అయితే మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు. కానీ ఒక చిన్న తప్పు చేస్తే ఆ మార్పు ఆలస్యం అవుతుంది అని కూడా చెప్పుకోవాలి. అయితే అసలు ఇవ్వకూడని వస్తువులు ఏమిటి? ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న ప్రశ్న ఇదే. ఏ వస్తువులను ఇవ్వకూడదు? మకర రాశివారు ఉగాదిలో ఎవరికి కూడా మీరు ప్రతిరోజు ఉపయోగించే దువ్వెన లేదా మీ జుట్టుకు సంబంధించిన వస్తువులు ఇవ్వకండి. ఇది వినడానికి చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ పాత ఆచారాల్లో దీనికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకు ఇవ్వకూడదు? అయితే మన శరీరంలో ఉన్న శక్తులు మన జుట్టుకి కూడా ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే పాతకాలంలో పెద్దవాళ్ళు ఇలా చెప్పేవారు. మీరు ఉపయోగించే దువ్వెనను ఇతరులకు ఉపయోగిస్తే మీ అదృష్టం, మీ శక్తి అది వాడిన వారికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కొంతమంది చెడు ఉద్దేశంతో అయితే తీసుకుంటారనే చెప్పాలి. మీపై నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. కొన్ని లక్షణాలు ఇలా ఉంటాయి. అయితే మీ దగ్గర ఈ మధ్య ఇలా జరుగుతుందా? అకస్మాత్తుగా డబ్బు పోవటం, చిన్న చిన్న గొడవలు పెరగటం, మనస్సు ఎప్పుడూ ఆందోళనగా ఉండటం. అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన పన్నులు ఉపయోగించుకుని మన వస్తువులు కొంతమంది చెడు ఉద్దేశంతో అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి చేయవలసిన పనులు. అయితే ఉగాది ముందు మీరు చేయవలసిన 3 పనులు అయితే ఉన్నాయి. మొదటిది, మీరు ఉపయోగించే దువ్వెన లేదా జుట్టుకు సంబంధించిన వస్తువులు ఎవరికి ఇవ్వకండి. రెండవది, ఉగాది రోజు ఉదయాన్నే స్నానం చేసి ఇంటిలో దీపం వెలిగించండి. మూడవది, దేవుడికి ఇలా ప్రార్థించండి. నా ఇంటికి శాంతి, నా కుటుంబానికి సౌఖ్యం, నా జీవితానికి మంచి మార్గం చూపించు దేవుడా అని ప్రార్థించండి. ఇలా ప్రార్థించడం ద్వారా మీకు చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పుకోవచ్చు. అయితే ఉగాది తర్వాత మంచి మార్గాలు. అయితే మీరు ఈ జాగ్రత్తలు తప్పకుండా మకర రాశి వారు అయితే పాటించాలి అనే చెప్పాలి. అయితే ఉగాది తర్వాత కొన్ని మంచి విషయాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు, ఇంటిలో శాంతి, ఇవి క్రమక్రమంగా అయితే రావడం మొదలవుతాయనే చెప్పుకోవచ్చు. అయితే ఒక చిన్న మాట కూడా ఉంది మిత్రులారా. ఈ వీడియో మీ వరకు రావటం యాదృచ్ఛికంగా అయితే కాదు. అయితే మకర రాశి వారు అయితే మాత్రం ఇది ఒక హెచ్చరికగా అయితే భావించండి. ఉగాదిలోపు మీరు ఉపయోగిస్తే ఈ ఒక్క వస్తువును ఎవరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి. చిన్న జాగ్రత్త పెద్ద సమస్యల నుంచి అయితే దూరం చేస్తుందని గుర్తుంచుకోండి. అయితే
ఒక చిన్న కథ ఎందుకు పెద్దవాళ్ళు ఇలా చెప్పారు అని. అయితే మిత్రులారా, మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవారు. మన వ్యక్తిగత వస్తువులను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు అని. ఇది కేవలం అలవాటు కాదు, దీని వెనక ఒక గొప్ప అర్థం కూడా ఉంది అనే చెప్పుకోవాలి. అయితే పాతకాలంలో ఒక గ్రామంలో మకర రాశికి చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే తన వస్తువును ఇచ్చేసేవాడు. ఒకరోజు అతని దగ్గరకు ఒక పరిచయం లేని వ్యక్తి వచ్చి, అన్న, మీ దువ్వెనను ఒక్కసారి ఇవ్వండి అని అడిగాడు. అతను ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేశాడు. ఆ రోజు నుంచి అతని జీవితంలో చిన్న చిన్న సమస్యలు మొదలయ్యాయి. ముందు బాగా నడిచిన వ్యాపారం అకస్మాత్తుగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇంటిలో గొడవలు పెరిగాయి. ఆ తర్వాత ఒక పెద్ద మనిషి అతనికి ఇలా చెప్పాడు, నీ వ్యక్తిగత వస్తువులు ఎవరికైనా ఇచ్చావా గుర్తు చేసుకో అని. అయితే అప్పుడు అతనికి ఆ విషయం గుర్తొచ్చింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అందుకనే పాతకాలంలో పెద్దవాళ్ళు ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా అయితే ఉండేవారు అనే చెప్పుకోవచ్చు. అయితే మకర రాశి వారికి మరొక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది అనే చెప్పుకోవాలి. అయితే మిత్రులారా, ఉగాది వరకు మకర రాశి వారు మరొక విషయం కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అనే చెప్పాలి. మీరు ఉపయోగించే పాత టవళ్ళు, దువ్వెనలు, జుట్టు కత్తిరించిన వెంట్రుకలు ఇవి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అని. ఎందుకు అంటే పాత జ్యోతిష శాస్త్రం ప్రకారం మన శరీరానికి సంబంధించిన వస్తువులు కొంతమంది తాంత్రిక పూజలకు కూడా ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ రోజుల్లో కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఇలా చెబుతున్నారు, జుట్టు కత్తిరించిన తర్వాత దానిని చెత్తలో వేసి తడి చేసి పొయ్యాలి అని. మీ ఇంటిలో ఇలా జరుగుతుందా? అయితే మకర రాశి వారు ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్య మీ ఇంటిలో ఇలా జరుగుతుందా? ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు, అనుకోని ఖర్చులు, డబ్బు చేతిలో నిలవకపోవచ్చు. అలాగే ఎవరైనా ద్రోహం చేస్తున్నట్లు అనిపించటం. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎందుకు అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే జరిగే చిన్న విషయాలు పెద్ద సమస్యలకు కారణం అవుతాయని. ఉగాది ముందు చేయవలసిన కార్యక్రమాలు. అయితే మకర రాశివారు ఉగాది ముందు ఒక చిన్న పని చేస్తే చాలా మంచిది. మంగళవారం లేదా శనివారం రోజున ఒక దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అప్పుడు ఇలా ప్రార్థించండి, నా జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవాలి, నా కుటుంబానికి సుఖ సౌఖ్యాలు రావాలి అని. ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి అనే చెప్పుకోవచ్చు. ఉగాది తర్వాత వచ్చే మంచి వార్తలు. అయితే ఇప్పటి వరకు మకర రాశి వారికి చాలా కష్టాలు ఎదుర్కొనే ఉంటారు. కానీ ఉగాది తర్వాత కొన్ని మంచి మార్పులు కూడా అయితే కనిపించబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే కొత్త ఉద్యోగ అవకాశం, పాత సమస్యలకు పరిష్కారం, ఆర్థికంగా లాభాలు, ఇలాంటి విషయాలు క్రమక్రమంగా అయితే జరగవచ్చు. కానీ ఈ చిన్న జాగ్రత్త మాత్రం తప్పకుండా పాటించాలి అనే చెప్పాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ప్రాణం పోయినా సరే మకర రాశి వారికి మార్చి 19 ఉగాది లోపుగా ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి. నాశనం ఎందుకు తప్పదో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.